ఏదైతే వినాయక చవితి మండపాలకు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్నటువంటి సింగిల్ విండో పాలసీని మేము హిందూ సంఘాలుగా దాన్ని స్వాగతిస్తున్నాము. అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఇన్నాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్లో హిందువులను గుర్తించి హిందువుల మనోభావాలను కూడా గౌరవించాలి అనేటువంటి విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటిసారిగా ఇప్పుడున్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అట్లాగే సత్యకుమార్ గారు కావచ్చు, ఇట్లాంటి టీము అంతా కలిపి ఒక మంచి పాలసీని తీసుకొచ్చారు. ఇది చాలా స్వాగతించవలసినటువంటి పాలసీ. అయితే దీన్ని నిర్వీర్యం చేస్తూ కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో వినాయక చవితి యొక్క పర్మిషన్లు తీసుకోవాలి అంటే 9 రోజులు అయితే 9 రోజులు, 8 రోజులు అయితే 8 రోజులు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకు 100 రూపాయలు చలానా కట్టి ఒక లెటరు సిఐ గారికి ఇస్తే అది డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఫార్మెట్ ఉండేది, ఆ ఫార్మెట్ ఫిలప్ చేసి ఇచ్చేసేస్తే పర్మిషన్ వచ్చేది. అది చాలా తొందరగా వచ్చేది. ఈరోజు 3వ తారీఖు 7వ తారీఖు పండగ, విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి, ఒక పక్క వర్షం పడుతుంది, సింగిల్ విండో పాలసీ ఒకటి తీసుకొచ్చి అందరు అధికారులను ఆ పాలసీ కిందకి తీసుకొని వస్తే, ప్రభుత్వం తీసుకొస్తే అధికారులు ఇంతవరకు స్పందించకుండా, విగ్రహం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టనివ్వకుండా, అరే మాకు వాళ్ళు వృద్ధిలో పెట్టుకుంటే పోలీసులు వెళ్ళి మీకు వచ్చినటువంటి వాట్సాప్లో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నిర్వాహకులతో 5గురితో ఫోటో దిగి మీరు ఇప్పటికే పర్మిషన్లు ఇచ్చేసేయాల్సింది పోయి ఉంది, మీరు ఇవ్వకుండా మీ పోలీస్ స్టేషన్ల దగ్గరకు వచ్చిన వాళ్ళ చేత టిఫిన్లు తెప్పించుకుంటున్నారు అంటే ఎంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందా అనేసి ఈ పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళేదో విగ్రహం పెట్టుకోవడానికి, ఒక విగ్రహం పెట్టుకోవడానికి ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలుసా? వాళ్ళు వెళ్తే ఏమైనా వేలకు వేలు వస్తాయా? వాళ్ళు దేవుడి మీద భక్తితో వాళ్ళందరూ కలిసి నలుగురు దగ్గరికి వెళ్ళి అదే ఎంతో కొంత వచ్చింది ఇచ్చేసి చిన్న విగ్రహాన్ని పెట్టి అక్కడ సామూహికంగా కార్యక్రమం చేస్తుంటుంటే, అసలు రాజ్యాంగం ప్రకారంగా సామూహికంగా కొంతమంది కలిసి కార్యక్రమం చేసుకుంటే వాళ్ళకు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి ప్రభుత్వం దీన్ని మైనారిటీల విషయంలో మాత్రం శుభ్రంగా అమలు చేస్తుంది. వాళ్ళు చేస్తున్నారని మేము బాధపడట్లా, కానీ మేమున్నామని ఫస్ట్ సారిగా గుర్తించినటువంటి ఒక ప్రభుత్వానికి అధికారులు అడ్డం పడుతున్నారు. ఒక సామెత ఉంది, దేవుడు కరుణిచ్చినా కూడా పూజారి కరుణించట్లేదు అని. ఆ విధంగా ఈ అధికారుల యొక్క తీరు పరమ చండాలంగా ఉంది. అట్లాగే అంబులెన్స్ పోవడానికి దారి ఉందా, అగ్నిమాపక ఇది రావడానికి దారి ఉందా అనేసి అడుగుతున్నటువంటి అధికారులను మేము అడుగుతున్నాం ఈరోజు. అయ్యా, రంజాన్ జరిగే రోజు మీరు రోడ్లు మూసేసి మీరే రోడ్లన్నీ ఆపేసేసి టెంట్లు వేసేసి రోడ్డు మీద నమాజ్ చేసుకునేటప్పుడు ఈ పర్మిషన్లు మీరు అడుగుతున్నారా? అట్లాగే క్రిస్టమస్ అప్పుడు స్టార్లు పెట్టి లైటింగ్ పైనుంచి లాగినప్పుడు, పైనుంచి వీటి నుంచి లాగినప్పుడు ఆ స్టార్ గుర్తులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి ఇదే అధికారులు వెళ్ళి, బాబు మీరు పర్మిషన్ డబ్బులు కట్టారా? స్టార్ గుర్తుకి పోల్ మీద నుంచి కరెంటు లాగుతున్నారు, మీరు డబ్బులు కట్టారా అని మీరు అడుగుతున్నారా? అరే గవర్నమెంట్ మాకేదో సింగిల్ విండో ఇది ఇచ్చేసేసి హిందువులారా కార్యక్రమం చేసుకోండి అనేసి మేము కూడా హిందువులు ఈ రాష్ట్రంలో ఉన్నాము అనేసి గుర్తిస్తే మొట్టమొదటిసారిగా దానికి మీరు మోకాలు అడ్డుతున్నారంటే మీకు ఏం చెప్పాలి? మోకాలు అడ్డుతున్నారు. మీ యొక్క పోలీస్ స్టేషన్ల దగ్గరికి పర్మిషన్లకు వస్తే కొందరు పోలీసులు మరీ దారుణంగా డబ్బులు తీసుకోవడం ఏందండి? మీకు జీతాలు రావట్లేదండి? ఇట్లాంటి వాళ్ళ వల్ల కదా. నేను ఈరోజు పేర్లు చెప్పొచ్చు, నా దగ్గర పక్కాగా ఎవిడెన్స్ ఉన్నాయి. అరే దళిత సోదరులు కార్యక్రమం చేసుకుని ఉంటే పిల్లలు వెళ్తే వాళ్ళ దగ్గర టిఫిన్ 280 రూపాయలకు ఒక కానిస్టేబుల్ తెప్పించుకొని తిన్నాడంటే ఇంకెంతకంటే నీచమేముందండి? ఇట్లాంటి వాటి వలన గవర్నమెంట్ తీసుకొస్తున్న పాలసీకి జనాలు ఇబ్బంది పడుతున్నారు. అరే అది వరకు అయితే శుభ్రంగా ఒక చలానా కట్టేవాళ్ళం, అక్కడ పడేసాము, చలానా ఇస్తే శుభ్రంగా డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే ఒక ప్రొఫార్మా ఇస్తారు, ప్రొఫార్మా ఫిలప్ చేసేసాము, పర్మిషన్ వచ్చింది. కానీ ఇప్పుడేంది, అక్కడికి వెళ్తే నువ్వు ఆన్లైన్లో చేసావా? దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఈ అధికారులు ఏం చేశారంటే ఒక అప్పడవిట్టును పెట్టమంటున్నారు. అప్పడవిట్టు 10 రూపాయల స్టాంప్ పేపర్, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద పెట్టమంటున్నారు. ఈ అప్పడవిట్టు వల్ల వీళ్ళకి 300 రూపాయల బ్యాండ్. మళ్ళీ వెళ్ళి
రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు వీటి తయారు చేయించాలట. ఏం తయారు చేయించాలి? ఇక్కడ ఏదైనా గొడవలు జరిగినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, ఏదొచ్చినా కూడా మమ్మల్ని మీరు అరెస్ట్ చేసుకోవచ్చు, మమ్మల్ని లోపల వేయవచ్చు అనేసి ఒక ఇది. అంటే మండపాలు పెట్టేటువంటి నిర్వాహకులని భయభ్రాంతులకు గురి చేయాలనేసి అధికారులు చూస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము హెచ్చరిస్తున్నాం, మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. మీ పోకడలు మార్చుకోకపోతే చాలా దూరం వెళ్తాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, మీకు బహిరంగ సవాల్ విసురుతున్నాం. కొంతమంది వినాయక చవితి కోసం పర్మిషన్ల కోసం మీ స్టేషన్ల దగ్గరకు వస్తే మీ చేతులు తడపకపోతే మీరు పందిరి ఎట్లా వేస్తారో చూస్తానని అడుగుతున్నారట. పందిరి ముట్టుకోండి చూస్తాం. మేము సవాల్ చేస్తున్నాం హిందూ సంఘాలుగా, పందిరి ముట్టుకోండి. పందిర్లు ముట్టుకుంటే ఏ ఒక్క పందిరినైనా కదిలిస్తే యావత్ హిందూ సమాజం దమ్మేందో చూపిస్తాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఈరోజు హిందువుల గురించి ఆలోచించేటువంటి పార్టీలు ఉన్నాయి, దాంట్లో పొత్తులో ఉన్నాయి. అయినప్పటికీ కూడా హిందువులను వేధిస్తామంటే ఇక్కడ మేము చేతులకు గాజులు దొడుక్కొని కూర్చోలేదు. మొన్నటిదాకా హిందువులను వేధించేటువంటి పార్టీ పోయింది. మొన్నటిదాకా ఒక పార్టీ హిందువులను వేధించి అంతర్వేదిలో రథం తగలబెడితే 42 మందిని అరెస్ట్ చేసి వాళ్ళు నానా హింసలు పెట్టి దేవాలయాలను కూల్చినటువంటి పార్టీ పోయింది. ఈరోజు హిందువులతో మద్దతుతో ఒక పార్టీ వచ్చింది. అయినా హిందువులను వేధిస్తానంటే ఈ అధికారులు ఇంకా మీకు పాత వాసన పోలేదేమో అని నాకు అనుమానంగా ఉంది. పాత హిందూ వ్యతిరేక పార్టీ యొక్క వాసన పోలేదని నాకు అది అనుమానంగా ఉంది. మీరు ఇప్పటికైనా మారండి, లేకపోతే మాత్రం చాలా దూరం వెళ్తాము. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాం. మీరు మా మీద సహృదయంతో తీసుకొచ్చారు, మేము దాన్ని యాక్సెప్ట్ చేసాం, మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ కొంతమంది అధికారుల వలన మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం పరిశీలన చేసి ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని తొందరగా వినాయక చవితి పందిర్లకి పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.